పెట్టి చెప్పుకుంటున్నారు. చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు మహర్షులారా. ఓం హర శంకర అరహర ఓం హర శంకర అరహర ఓం హర శంకర అరహర ఓం హర శంకర వందనమతి దుంబర వారికి 2 రూపాయల 1,000 లక్షల కోట్లుగా ప్రసాదించాలని వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మరీ కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ యొక్క పార్వతి దంపతులు ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించుకొని అక్కడ నుంచి గోమతి నదీ తీరాన్ని చేరుకున్న వారై నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ నది ఒడ్డున తపస్సునకు ఉపక్రమించాడు మృగండ మహర్షి. పరమేశ్వరుడి దర్శన భాగ్యం కోసం అహర్నిశలు నిద్రాహారాలు మాని వాయుభక్షణుడి అనేక సంవత్సరాలు ఘోర తపస్సులో ఉండిపోయాడు. ఒక రోజున గగనమంతా కార మేఘాలు అలముకున్నాయి. మేఘము గర్జించింది. కోటి విద్యుత్ దీప కాంతులు ఒక్కసారిగా వెలిగాయి. ఆ వెలుగులో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వచ్చాడు. నాయనా మృగండ మహర్షి, నీ భక్తికి మెచ్చాను, నీ కోరిక ఏమిటి అన్నాడు. కనులు విప్పి చూశాడు మృగండ మహర్షి. ఎదురుగా ఉన్నటువంటి దివ్య మంగళమూర్తిగా అంచినటువంటి మృగండ మహర్షి చేతులు ముగిడించాడు. హే భగవాన్, ఆది మధ్యంతరహిత అనంతావతార లీలామార్ష విగ్రహ
పురాణ పురుష, మా మొర ఆలకించి దర్శనమిచ్చారా స్వామి? దర్శనమిచ్చారా? అవును నాయన, నీ భక్తిగా మెచ్చాను, నీ కోరిక ఏమిటి అన్నాడు. స్వామి, తెలియకనే అడుగుచుంటివా? ఈ ప్రపంచంలో చీరాంబరాలు సిరి సంపదలు ఎన్ని ఉన్నా కూడా ఉన్నామ నరకాన్ని పాపే పుత్రుడు లేని ఇల్లు ఇల్లు కాదు కదా. నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి స్వామి, చాలు అన్నాడు. తథాస్తు, నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాను, కానీ అతడు 16 వత్సరములాయుగయో, అతడు 16 వత్సరములాయుగయో నిత్య జీవి అయి బ్రతుకును విశ్వగోళమునా. భక్తి విపుడే బ్రతుకును విశ్వగోళమునా. హితమది కానిచో గుణకీనుడనయ్యో శతాయువే సదా మృగని విధముగా. మనడి మైదుని పుత్రునిగా సంగీదై. మహర్షి, ఈ భూతలం పైన 16 సంవత్సరములు మాత్రమే జీవించగలడు, కీర్తి ప్రతిష్టలను అర్జించి పెట్టగలడు. ఆ బిడ్డ కావాలా? లేకపోతే 100 సంవత్సరాలు బ్రతుకుతాడు, పశువుల జీవచ్ఛ వల్ల బ్రతుకుతాడు. ఆ బిడ్డ కావాలా? ఈ ఇద్దరిలో నీకు ఏ బిడ్డ కావాలో కోరుకోనైనా అన్నాడు. ఏం కోరుకోవాలి భగవంతుడా? ఏమిటి మాకు ఈ శిక్ష? 16 సంవత్సరములు మాత్రమే జీవించగలడా? కీర్తి ప్రతిష్టలను అర్జించి పెట్టగలడు, 100 సంవత్సరాలు జీవించగలడు. ఎందుకు పనికిరాని బిడ్డ? ఎందుకు? ఏం చేసుకోవడానికి? క్షణం సేపు ఆలోచించినటువంటి ముర్కండ మహర్షి అంటాడు కదా, తండ్రి, లోకరక్షక, మహానుభావ, తుచ్చ పశు స్వభావములతో శతవత్సరముల ధరిత్రి జీవోత్సవమై మనగలిగో. పాపపు పాపడు వద్దు నాకిలే నిరతప్రణధామని ఆత్మపుత్రువావిచ్చి అనుగ్రహింప గలవే. పరమేశ్వర, భక్తవచల పరమేశ్వర, ఈ ప్రపంచంలో 100 సంవత్సరాలు నటించి గతించి కొడుకు నాకొద్దు స్వామి, నాకొద్దు. కన్నవారికి మాకు కటాక్షించిన మీకు కీర్తి ప్రతిష్టలను అర్జించి పెట్టగలిగే ఆ అల్పాయుష్యవంతుణ్ణి నాకు ప్రసాదించండి స్వామి, చాలు. తథాస్తు. అంతర్ధానమై వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. ఇక భార్యాభర్తలు ఇరువురు కూడా కాశీ నుండి గృహోన్ముఖులై బయలుదేరి వస్తున్నారు. పాపం ఆ దంపతుల హృదయాలలో ఆనందంతో పాటు ఎనలేని లోటు చోటు చేసుకున్నది. కొంతకాలానికి వారి స్వగ్రామాన్ని చేరుకున్నారు. ఈశ్వర కరుణాకటాక్షము చేత మోక్షదేవి గర్భము ధరించింది. జై శ్రీమద్రమారమణ గోవింద. నామం గట్టిగా చెయ్యాలి, కొంచెం గట్టిగా. జై శ్రీమద్రమారమణ గోవింద. ఈశ్వర కరుణాకటాక్షము చేత మోక్షదేవి గర్భము ధరించింది. మృగండ మహర్షి ఆనందం అంతా ఇంత కాదు. ఆ మహాతల్లిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడండి. ఎందుకంటే నాకు బిడ్డ పుడతాడు కదా అనేటువంటి ఆనందం. ఆమెకు ఏమి కావాలో ఆమె తెచ్చిపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే గర్భంతో ఉండేటువంటి మా ఆడవాళ్ళు రకరకాల కోరికలు కోరుతారండి. ఒక ఆవిడ 20 సంవత్సరాల తర్వాత గర్భం ధరించింది. అయితే ఆవిడకు కూడా ఒక కోరిక వచ్చింది. ఏమిటంటే చింతకాయలు తినాలి అనేటువంటి కోరిక కలిగింది. భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి ఏమండి ఏమిటి, ఏం జరిగింది చెప్పదే. ఏమీ లేదండి, నాకు చింతకాయలు తినాలి అనేటువంటి కోరిక కలిగింది. 4 చింతకాయలు నాకు తెచ్చి పెట్టండి. ఈ భాగ్యానికి ఎంతగా అడగాలంటే ఉండు తెచ్చి పెడతారు అని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే అర్థమైపోయింది ఏమిటది, అదే చింతకాయలు కాచే అదనే కాదు. కానీ భార్యకు మాత్రం చింతకాయలు తెచ్చి పెట్టాలి. ఏం చేయాలో అర్థం కాల. కోరికలు తీర్చేటువంటి మహానుభావుడు పరమేశ్వరుడిని
పరమేశ్వరుడు ప్రార్థించాడు చింతకాయల కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నాయన భార్య విధేయ నీ కోరిక ఏమిటి అన్నాడు. కానీ నా భార్య లేక లేక గర్భం ధరించింది, పాపం ఆవిడకేమో చింతకాయలు తినాలి అనేటువంటి కోరిక కలిగింది, ఇదేమో చింతకాయలు కాచే అదనే కాకపోయా 4 చింతకాయలు నాకు ప్రసాదించండి స్వామి చాలు అన్నాడు. అలాగా అయితే టవలు పట్టు అన్నాడు. టవలు పట్టాడు. అక్షయము అని అన్నాడు. అక్షయము అంటే క్షిణింపనని అర్థం, అంటే తరిగిపోనిది, ఎంత తీసుకున్నా అందులో నుంచి వచ్చేస్తుందన్నమాట. టవల్లో పడిపోయినటువంటి చింతకాయలను తీసుకుని వెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. ఈవిడ లేక లేక గర్భం ధరించింది కదా, చింతకాయలను చూడగానే నోరు ఊరిపోయింది. ఆయన ఎంత మంచోడు, అడగగానే తెచ్చి పెట్టాడు. అబ్బా అనుకుంటుంది. కుడి చేత్తో ఒకటి పట్టుకుంది, ఎడం చేత్తో ఒకటి పట్టుకుంది. కుడి చేతిలో ఉండేటువంటి చింతకాయ కొంచెం కొరికి నవిలి మింగింది అంతే. చింతకాయ అలాగే ఉంది. ఇప్పుడు ఇంత నవిలి మింగిందో అంత రెండింతలుగా నోట్లో తయారైపోయింది. దాని మింగింది, మళ్ళీ నోట్లో తయారైంది, దాని మింగింది, మళ్ళా మింగింది. ఈ విధంగా మింగుతుంటే నోట్లో తయారవుతుంది, మింగుతుంటే నోట్లో తయారవుతుంది, మింగుతుంటే నోట్లో తయారవుతుంది, మింగుతుంటే నోట్లో తయారవుతుంది. మింగి నవిలి నవిలి మింగి మింగి నవిలి నవిలి మింగి ఈ జీవన తరంగాలలో ఆ దేవుని పోయింది పైకి. నలుగురు పట్టుకుని శ్మశానానికి మోసుకుపోతున్నారు. దింపుడు గల దగ్గర కింద పెట్టారండి అంతే. కింద పెట్టడమే ఆలస్యం. మరి వెళ్ళి వాళ్ళ భుజాల మీద కూర్చుంది. మళ్ళా దించి కింద పెట్టారు, మళ్ళా వెళ్ళి వాళ్ళ భుజాల మీద కూర్చుంది, మళ్ళా దించి కింద పెట్టారు, మళ్ళా వెళ్ళి వాళ్ళ భుజాల మీద కూర్చుంది. ఈ విధంగా దించుతుంటే పైకి లేస్తుంది, దించుతుంటే పైకి లేస్తుంది, దించుతుంటే పైకి లేస్తుంది. వాళ్ళు కూడా నిర్వీర్యులై మూలపడిపోయారు. అప్పుడు ఈ భార్యా విధేయుడు మళ్ళీ పరమేశ్వరుడు ప్రార్థించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వచ్చాడు. నాయన మళ్ళీ పిలిచావు, ఏమిటి నీ కోరిక అన్నాడు. స్వామి నా భార్య లేక లేక గర్భం ధరించడం ఏమిటి, ఆవిడ చింతకాయల కోరడం ఏమిటి, నేను నిన్ను ప్రార్థించడం ఏమిటి, ఈ గది పట్టడం ఏమిటి,